సార్ శ్రీకాంత్ గారు చేసేది మీ క్యారెక్టర్ అయినా లోపల ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంటాడు. సో పొరపాటున ఏదైనా పంచులు పడినా సరే ఏమనుకోవద్దు. ఏమనుకో చేసి చెప్తా. ఇప్పుడు నేను పడుకోవాలి, నాకు కలొస్తుంది. ఏంటి నా సౌందర్య పొగలో కలిసిపోయిందా? ఏదో కళ అనుకుంటాలే, పడుకుందాం మళ్ళీ. నాన్న చెప్పండి నాన్న. తిండం పడుకోవడం తప్ప వేరే పని లేదా? రాత్రి ఎక్కడికి వెళ్తావు? నాకు అర్థం కాదు. ఉదయం పూట వస్తావు. నువ్వు గోర్ఖావా సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా? గోర్ఖా సరే సరే, సుబ్బారావు గారు అమ్మాయిది ఫోటో తెచ్చాను చూడు. నాన్నగారు మీరు ఫోటోలే చూశారు. అన్నయ్య గారు సరే సరే, నీకు మంచి అమ్మాయిని చూస్తున్నాను, వెళ్ళి చూద్దాం. పెళ్లి సంబంధమా? అవును. పెళ్లి సంబంధం అంటే పెళ్లి సంబంధం కదా తెలిసింది ఇప్పుడే. ఇదేంటారా నాకైతే నీకడ తెలిసింది? ఎక్స్ట్రా అక్కడ కూర్చున్నా కదా నేను. నాన్న ఏమో నాకు పెళ్లి చూపులు అంటున్నారు, నా కళ్ళ ఏమో సౌందర్యం ఎవరు వస్తుంది, అమ్మాయిని మోసం చేసినట్టు ఉంటదేమో అని. బయట ఎంతమంది మోసం చేశారా? వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పి మరి. కళ్ళు వచ్చిన అమ్మాయి వదిలేసి లైట్ తీసుకో. పద పద, పెళ్లి చూపుల టైం అవుతుంది. పిల్లబడి రెడీ ఉందా? రెడీ భోజనం మాట్లాడావు కదా? జాగ్రత్త, అసలే ఆడపిల్లలు రా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిని పిలిస్తే ఒకసారి. అమ్మాయి మా అమ్మాయి అండి. నాకు అడగాలండి. మీరు అడగాలన్నా? అవును రండి. ఇది నా ఫ్రెండ్ అదేంటి జాంకాయ అంటే జాంకాయ పడిద్దా? భలే చెట్టు ఇది. ఒకసారి రండి. అమ్మాయి 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 నాగా జాంకాయ అంటే జాంకాయ పడింది. అమ్మాయి అమ్మాయి పడింది. సారీ సారీ. అమ్మాయి నచ్చింది కదా? మేము ఇంటికి వెళ్ళి చెప్తాం ఏ సంగతి అనేది. సరే సరే, అలాగే రండి. ఎక్స్క్యూజ్ మీ సౌందర్య, నేను చచ్చిపోతే మీరు ఏడుస్తారు తెలియదు కానీ మీరు ఏడుస్తారు చచ్చిపోతారు. అదేంటి అలా ఓకే చెప్తారు? మళ్ళీ కొత్త డైలాగ్ ఎక్కడ చెప్తావని. సరే అయితే ఇంకా పెళ్లి చేసుకుందాం సరేనా? అరే అమ్మాయిలు ఒప్పుకుంది ఇంకా. నాకు పెళ్లి కన్ఫర్మ్ అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి బావెవరు? I'll go. అక్కకి ఎలాగైనా పెళ్లి చేయాలి. అర్జెంట్ గా రమ్మన్నావు. నాకు క్యాన్సర్ ఉంది. అవునా? ఆయనకు షుగర్ ఉంది, మీకు తెలీదా? ఎవరు చెప్పా? నా ఏంటి ఆవిడ క్యాన్సర్ అంటే మనకి ఎన్ని ఉన్నాయో అని చెప్పి. అన్నున్నాయా? క్యాన్సర్ ఉందా? ఎవరు చెప్పారు? ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టరా? మరి ఏమన్నా మందులు ఇచ్చాడా? పారాసిటమాల్. క్యాన్సర్ కి పారాసిటమాల్ ఇచ్చాడా? ఇంకా నువ్వు నాకు వద్దు. అదేంటి? నాకు నువ్వు అంటే ఇష్టం కదా, పెళ్లి చేసుకోకపోతే ఎలాగా? నువ్వు ఇలా ఇన్సిస్ట్ చేస్తే నేను చచ్చిపోతా. సరే నిన్ను చేసుకోను. నేను ఆల్రెడీ పెళ్లి సంబంధం వెళ్ళాను, ఆ అమ్మాయినే చేసుకుంటాను. నువ్వు వెళ్ళిపో హ్యాపీగా. ఓకే బాయ్. ఆర్ఎంపీ డాక్టర్ని అడిగానని చెప్పు. అమ్మా నీకు పెళ్లి సెట్ అయిపోయిందిరా, వాడు వస్తున్నాడు నాన్న. బాబు తాలిగట్టానమ్మా. ఒక్కసారి నా చెల్లి కూడా రావాలి. రమ్మని చెప్పండి. చెల్లి, నా చెల్లి. ఏమయ్యా పెళ్లి సందరు అన్నారు, ఇదేంటి గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్? ఇంత మోసం చేస్తావా? మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి ఆర్ఎంపీ డాక్టర్ క్యాన్సర్ పారాసిటమాల్ అంటావా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీ ఇద్దరికి లవ్వా? లేదక్క, వద్దు మీరిద్దరే పెళ్లి చేసుకో. ఇదిగో ఆగండి. ఆ పెళ్లి సందరు కాబట్టి క్లైమాక్స్ ఒకళ్ళని చేసుకున్నారు. నేను అలా కాదు. ఇటు రండి చెప్తా.
ఒక్క నిమిషం. అమ్మాయి అమ్మాయి యారా ఇద్దరు అమ్మాయిలు ఇచ్చాను పైగా హలో జడ్జెస్ వచ్చారు, వాళ్ళ పొజిషన్ లో కూర్చున్నారు. 6 టీమ్స్ వచ్చారు, వాళ్ళ పొజిషన్స్ లో కూర్చున్నారు. ఇంతకీ మీరు ఎవరి తాలూకా? మనం కమెడియన్స్. వెళ్ళి కూర్చో. జర్రా కూర్చుంటా. ఏం జరిగేది? నువ్వెవడరా? కమెడియన్. నువ్వు కమెడియనా? అప్పుడప్పుడు యాంకరింగ్ చేస్తుంటావు కదా, మరి ఎందుకు? అది వచ్చిన యాంకరింగ్ అలా చేస్తా ఉంటా. కామెడీకి ఏం సంబంధం లేదు, వెళ్ళి యాంకర్ దగ్గర కూర్చో. అరే అలాంటివి అంటారా? జరగమ్మా. ఇప్పుడు వరకే పట్టించుకోలేదు, అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నావు. ఇప్పుడు ప్లేస్ కావాలని నా దగ్గర వస్తున్నావా? మొన్నటి వరకు పాట పాడావు కదా, అడిగే అడిగే ఎలు సింగర్స్ దగ్గర. పాటలు పాడాం కదా, సింగర్ సర్వ్ చేస్తారు మనల్ని, మామూలుగా ఉండదు. అడిగాను ఏదో ఒక్క పాట పాడి మొత్తం ఇండస్ట్రీలో పాటలన్నీ నువ్వే పాడినట్టు కట్టింగ్ ఇస్తావు ఏంటి? డాన్సర్స్ కి మనలతో కూర్చుందాం డాన్స్. ఏంది వచ్చేది? అరే డాన్స్ రా, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రైట్ లెగ్ ఫార్వర్డ్. మీరు పెద్ద హీరో కదా, సినిమాల దగ్గరికి వెళ్ళండి. మనం ఇంకా సినిమాల దగ్గర కూర్చోవాలి, హీరో కాబట్టి. హలో హలో, ఏం సినిమాలు చేస్తావు నువ్వు? సినిమా యాక్టర్ అండి, సుడిగాలి సుధీర్. వావ్, మేము ఎక్కడ చూడలేదే. మీరు బాగా పాపులర్ అయింది ఎక్కడ? ఎక్కడ? మా ఇంట్లో. యూట్యూబ్ లో. పోయి వాళ్ళ దగ్గర కూర్చోండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూర్చోవాలా? వాళ్ళు వెయిటింగ్ మీకోసం, వెళ్ళండి. సినిమాల్లో కూడా ఛాన్స్ ఎవరా? సరే ఓకే, సోషల్ మీడియాతో కూర్చుని పోదాం. వాళ్ళ మళ్ళీ కాదంటారులే. సోషల్ మీడియా కమాన్. కమీడియన్స్ దగ్గర కూర్చోండి. సోషల్ మీడియాతో ఏంటి సంబంధం? సోషల్ మీడియాలో అండి నేను సుధీర్. అసలు మీకు సోషల్ మీడియా ఉందా? ఎప్పుడు కనపడలేదు. బుద్ధి పుల్లదా? అమ్మాయికే తెలియదు సోషల్ మీడియా అంటే. సోషల్ మీడియాలో కూడా కూర్చోలేవరా? ఇటువైపు చూస్తున్నావంటే ఎక్కడ కూర్చొనివ్వకపోతే వచ్చి జడ్జి సీట్ లో కూర్చుంటావేంటి? జడ్జి సీట్ లో కాదండి, ఇప్పుడు ఎక్కడో చోట. ఇప్పుడు నేను కమెడియన్ కాదంటున్నారు, డాన్సర్ కాదంటున్నారు, సింగర్ కాదంటున్నారు. ఇంతకు ముందు సుడిగాలి సుధీర్, ఇక నుంచి సర్వ సొరంగాల సుధీర్. సుధీర్ పోన్లే, పండగ రోజు నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను. కంఫర్టబుల్ గా నువ్వు వెళ్ళి కింద కూర్చోపు. సినిమా లేదు, మా చైర్మన్ తెచ్చుకుంటా అవసరం ఉంటే. సరే వెళ్ళి కూర్చో. కంఫర్టబులా? చైర్ ఉంటే చాలు, ఆడో చోట కూర్చుంటాం. ప్రొడక్షన్ అంట చైరు ఇచ్చేయి. సెట్ వాడు వచ్చి ఆ కుర్చీ రాదని చెప్పి ఆ కుర్చీ కూడా తీసుకపోతే అది ఒక పెద్ద మనిషిని పట్టుకుని మీరు ఎంత అవమానిస్తారా? అది చెప్పరా. డీప్ గా హట్ అయ్యా. అది పెద్ద మనిషి ఎక్కడ కూర్చోవాలి? పెద్ద మనిషి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటివన్నీ ఉంటాయి. మా ఇంట్లో జరుగుతున్న ఈ పెద్ద మంచి కార్యక్రమానికి కాదు, ఇప్పుడు ఈవెంట్ అయిన తర్వాత చాప మీద కూర్చోబెడతారా? కూర్చో. అది కూడా తీయడానికి వచ్చేస్తున్నారా ఏంటి? లే అది కూడా ఏంటి జాగ్రత్త చాప ఇవ్వరా? ఒరే కనీసం కూర్చోడానికి చాప కూడా ఇవ్వరా నాకు? నీకు చేపల కన్నా పాపలు ఎక్కువ ఇష్టం కదా అని. దీని సారాంశం ఏంటంటే నువ్వు కూర్చుంటే బాగోవు, నిల్చుంటేనే బాగుంటావు అని. బానక్క రకరకాల ఐడియాలు ఇస్తుంది. ఈయన వచ్చి నా పక్కన సెటిల్ అయ్యే కంటే ముందు నేను సెట్ తోటి మాట్లాడి నీకు ఒక పొజిషన్ ఫిక్స్ చేస్తారే. దా తీసుకురా. రష్మి నువ్వు కంఫర్టబుల్ ఏనా? ఏదో కానివ్వండి. మొత్తానికి నిన్ను భరించేది రష్మి ఒక్కతేరా. అందరు చీతూ అన్నా కూడా ఏదో కానివ్వండి అని అడ్జస్ట్ అవుతుంది. ఫస్ట్ నీకే పెడతాను అబ్బాయి. నీకు అహల్య నాటకం గురించి తెలుసా? అబ్బో అహల్య నాకు బాగా తెలుసు. అదే ఐ మీన్ ఇప్పుడు నువ్వు నాటకం వేస్తావంట. ఓకేనా? రెడీ. నేను బాగా నచ్చితే చప్పట్లు కొడతాను. ఈ నాటకం నాకు ఓకే, కానీ నాకు అహల్య నా మరదలే ఉండాలి. దరిద్రుడా. అహల్యలో ఈ మరదలే ఉండాలి. మరదలైతేనే చేస్తా. ఓకే, ఇప్పుడు మనం చూడబోతున్నాం a new version of అహల్య అమాయకురాలు. ఈడేంటి లెగట్లా?
ఏం చెప్పారా కుక్కర్కో అనగానే లేచిపోమని చెప్పా కదా. నా కుక్కర్కో లేచిపోతే నేను ఎరిపప్పున పడుకుంటాను. ప్లీజ్ నేను కష్టపడి సెట్ చేసుకున్నాను ఇదంతా. ప్లీజ్ సార్ కుక్కర్కో అన్నప్పుడు వెళ్ళిపోతుంది ప్లీజ్. సరే ప్రామిస్. ప్రామిస్. అమ్మయ్య అన్నప్పుడు వెళ్ళిపోవాలి. అందుకే చేయండి నేను చేయకపో. దేవి ఏంటి స్వామి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేము ఎందుకు పోతాం? తగలడండి ఏదో ఒకటి. గాడిదే సిగ్గుచరం లేదు. రూముకి రెంట్ కట్టవు గానీ బుద్ధి జ్ఞానం లేదురా నీకు. ఏంటిది రూమా? నేను రూము రెంట్కి ఇచ్చాను నీకు. నేను ఓనర్ని. ఇప్పుడు ఇది రూమ్ కాదు సార్, ఇది పార్క్. వాచ్మెన్ లేడు, పాప్కార్న్ అమ్మేవాడు లేడు, పోలీసు లేడు, ఎవ్వరు లేరు. మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంది నీలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే టేక్ 2 అమ్మ. ఆడుకోవడం మాకు కూడా చెప్పలేదు నాకు. ఇంకోసారి ఆడుకోవడం మాకు కూడా చెప్పలేదు నాకు. ఆడకూడ మొక్కోడు ఏంట్రా? కోడి అరవగా లేచి వెళ్ళిపో. ఓకే ఓకే చంపేస్తాను పిచ్చి పిచ్చి చేస్తలేదు సార్. అప్పుడే టైం అయిందా? ఇంకో గంట పడుకొని వస్తే బెస్ట్ లో ఉంది. నువ్వు పక్కొచ్చిరా. ఇంకే అవకాశం లేదు కదా. దేవి స్వామి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేము ఎందుకు పోతాం? అప్పు తీసుకొని ఎన్ని రోజులు అయింది? అప్ప సార్ సిగ్గు లేదా? అప్పు పార్కు చుట్టూ తిరుగుతావేంట్రా? అప్పు ఎప్పుడు తీరుస్తావు సార్? అప్పు తీసుకున్నప్పుడేమో అన్నా తప్పైపోయింది సార్. ఇదిగోండి 5,000 తీసుకోండి. 5,000 10,000 కదరా ఇచ్చింది. 10,000 ఇస్తాడు. ఇంట్రెస్ట్ కూడా ఉందా? తీసుకొని 4 రోజులు అయింది. మర్చిపోయామేమో. ఇదిగోండి సార్. నేను ఫుల్ కోటీశ్వరుని సార్. అసలు ఈ డ్రామాకి మీకు సంబంధమే లేదు సార్. ఓహో అట్లా వచ్చావా? సరే డ్రామా జరుగుతున్నప్పుడు ఇక్కడ రాకూడదు. రాను. ఇలాంటివన్నీ చెప్పాలి అబ్బాయి ముందు. మీరు సూపర్ యాక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారు. టేక్ 3. ఇది కూడా లెగట్లేదేంటి? దేవి స్వామి నదికి పోలేదా? గదిలో మీరుండగా నదికి మేము ఎందుకు పోతాం? ఇప్పుడు మీకు ఉంటది నా చేతిలో నా సాగరంగా. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎంత కోటీశ్వర అయితే తలుపు తెరుచుకొని మరే నేను కాలనీలో పక్కనే ఉంటున్నాను. ఎద్దులో పొద్దున పాల బయట కోసం పోతుంటే ఏమిటిది? ఏంటది? నువ్వు కోటీశ్వరుడు అయితే ఎవరికి ఎక్కువరా? ఇది కాలనీ ఏంటిది? చంపుతా గాడిదే. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, నేటైనా ఎక్కడాడ నిన్నే నమ్మి. గారు ఏంటి వాళ్ళేం గెట్టపేయలేదు? యాక్చువల్ గా గంగిరెద్దు గెటప్ వేద్దాం అనుకున్నాను. సుధీర్ గారు వేసుకొచ్చాకని చెప్పి ఇట్స్ డిజైనర్ వేర్ బ్రో. మీ డిజైనర్ పేరేంటి? జాన్ బుకాస్టా. జాన్ బుకాస్టా. జాన్ వరకు ఓకే, బుకాస్టా ఎవడో తెలియట్లేదు. ఈఎస్ఐ రైతు బజార్ పక్కనే. బట్ చిన్న డూప్ గెటప్ వేసుకొచ్చాను. అదిగో ఎవరా డూబు? అన్న ఆయన గెటప్ వేసుకొచ్చారు. డూబు గెటప్. మీరు వంట బాగా చేస్తారు సీను. కనీసం పండగ రోజైనా ఆవిడకి వండే ఛాన్స్ ఇస్తారా? పండగ రోజైనా నాకు రెస్ట్ ఇస్తారని అక్కడ అడగాలి మీరు.
మేడం దీని మీద మీ స్పందన? అంటే ఎలా ప్రాసెస్ చేయాలో చెప్తే రెస్ట్ ఇస్తాను నేను. బట్ సరదాగానే ఆయన ఎప్పుడు చెప్తుంటారు మీ వంటల గురించి. స్కిట్ మధ్యలో ఆపేసి మీ వంటల గురించి మాట్లాడతారు ఆయన. మీ వంటల గురించి మాట్లాడతారు ఆయన. సో అసలు ప్రాబ్లం లేదు. అరే టెన్షన్ వచ్చేస్తుంది కొంచెం, ఇక్కడ ఉండరా ప్లీజ్ రా. సైలెన్స్ కిడ్స్ కమ్ ఆన్. సార్ మీ డిపార్ట్మెంట్? సో నా డిపార్ట్మెంట్ అక్కడ మా బాబు హేమాన్స్ కార్తికేయన్, ఓకే, సుజాత, రెహాన్స్ మా అన్న వాళ్ళ బాబు, పూర్ణశ్రీవర్ధన్ వదిన అన్న. సో ఆయనకు ఒకసారి మైక్ ఇస్తారా? గురుగారు నమస్తే. వామ్మో వామ్మో. ఏ రా ఇగో మీ నాన్న పేరేంటి? చెప్తే చాక్లెట్ ఇస్తా. ఓహో అదా, వండర్ఫుల్ సూపర్. కన్నా తండ్రి పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. సని గారు మీరు ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ? పొద్దున్న లేస్తాను, ఇంటి ముందు పెగ్గులేస్తాను. అది ముగ్గు సార్. అది వాళ్ళు వేసేది వాళ్ళు వేస్తారు, నేను వేసేది నేను వేస్తాను. నీకు విషయం చెప్పనా, అందరూ ఫ్యామిలీతో వచ్చాం కదా, వాడిని ఫ్యామిలీతో తీసుకురమ్మంటే లేదా మా వైన్ షాప్ వాండర్ బిజీగా ఉన్నాడు అంటున్నాడు. ఆ గ్లాస్ ఫ్యామిలీయే, సోడా ఫ్యామిలీయే, స్టఫ్ ఫ్యామిలీయే. బట్ మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సూపర్. గురుగారు ఆ బిత్ర చూడదలరా నువ్వు. సంక్రాంతి పండుగ అంటే నీకేం గుర్తొస్తుంది? ముగ్గులేసే అమ్మాయిలు. ఇంకా ఈడు ముగ్గులు దింపడం. ఒక్క నిమిషం రే, ఇందాల నుంచి ఆడుకో. ఎటండి. ఊగురా లల్లెల్లా లల్లెల్లా. భయ్యా దాని ప్యాంట్ అటాచ్ చేసి ఉంది, తొందర దిగు. నెక్స్ట్ ఎవరు లైన్ లో ఉండండి. సని ఏంటి ఉయ్యాలా. మీ పండగ విషయాలు మాకు తెలిసిపోయాయి. ఈ పండగకి మీతో పాటు వచ్చిన వాళ్ళ గురించి మాకు పరిచయం చేస్తారా? మా అక్క శ్వేత. నమస్తే అండి. మా అక్కల పాప యోషిత. తమ్ముడు రోహన్ వాళ్ళ వైఫ్ రమ్య. సుధీర్ నీ పెళ్ళి ఎప్పుడు? నా పెళ్లికి అంటే 2028 లో సంక్రాంతి బాగుంటుందంటే అప్పుడు చేసుకుందామని. అప్పుడు ఒకేసారి షష్టి పూర్తి చేసుకోవచ్చు. మీ అక్కకు ఒకసారి మైక్ ఇవ్వండి. అమ్మో అయిపోయి. మీ ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడే ఉండి పెళ్లి చేసి వెళ్ళండి. ఇప్పుడు దానికోసమే వచ్చాను, పెళ్లి చేసే వెళ్తాను సిద్ధుకి. మీరు ఆ పని మీద ఉండండి. డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా. అలా చూడద్దు, పెద్ద ట్రైన్ ఉంది, అక్కడనే స్టార్ట్ చేస్తా. అమ్మ ఆదిలక్ష్మి, నాన్న ఆదినారాయణ, బావ సత్యారావు, అక్క వాస్కిమణి, మేనకోళ్ళు మానస, ఇంకో మేనకోళ్ళు గీతిక, వైఫ్ అరుణ. Wife Aruna, my son Venkat Shaurish, and this is called Auto 2.0 Ram Prasad. అమ్మో ఆటో నిండిపోయింది. హాయ్ రోహన్, దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇదేంటి వీళ్ళంతా ఉన్నారు ఇంట్లో? హలో, పండగ కదా అందరు ఇంటికి వచ్చారు, భోజనం చేద్దామని. హాయ్ అండి. దేవున్నా వెళ్ళి మొక్కున్నానే లేదో అప్పుడే వదిని పంపించాడు. ఏంటి వదినా? అమ్మాయిని అలా చూసావో లేదో ఫస్ట్ నాకు చెప్పకుండా వాళ్ళందరికీ చెప్తావా? అరే నీకు అర్థం కావట్లా, వదిన కాదురా. సర్లే నువ్వుగా కానీ నీకు అర్జెంట్కి ఇప్పుడు పెళ్లి చూపులు. ఏంటి దీంతో? ఎస్ పెళ్లి చూపులు. ముందు అర్జెంట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేసి నేను అర్జెంట్ పిల్ చేస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తున్నావా? హలో ఫ్యామిలీ మెంబర్స్, అర్జెంట్ పప్పుకి వచ్చేయండి. పప్పు కాదురా, ఇంటిరా. ఓ సరే, అదే పాప ఇంటికి వచ్చేయండి అందరూ కలిసి. కాదు, ఇది ఫ్యామిలీ స్టెప్ అన్నమాట. ఇది ఏవయ్యా సుధీర్ తమ్ముడా ఇట్రా. సుధీర్ తమ్ముడా కాదండి, నాకంటూ ఓ పేరు ఉంది. నీ పేరేంటో చెప్పైతే. నా పేరు అందుకే కదయ్యా నీకు సుధీర్ తమ్ముడు అని చెప్పేది. ఏమయ్యా ఏం చేస్తుంటా? నేనా అండి? అదే మీ అన్నయ్య పేరు వాడుకోవడం కాకుండా అదే నీ
హాబీస్ ఏంటి? నా అదే మీ hobbies- అన్నయ్య పేరు చెడగొట్టడం కాకుండా మాటకు ముందు ఒక అన్నయ్య మాటకు తర్వాత ఒక అన్నయ్య ఏంటండి? నీ ముందు నీ వెనక మీ అన్నయ్య ఉన్నాడు కాబట్టి స్టేజ్ మీద నువ్వున్నావు. ఆంటీ అప్పదావు కదా, అసలు ఇంట్లో ఎలా ఉంటుందండి? ఏటయ్యా బాబు ఈ జబర్దస్త్ పుణ్యమా అని ఇంట్లో తక్కువ ఇన్నోవాలో ఎక్కువ, ఇన్నోవాలో ఎక్కువ. అప్పి కదా ఇంటికి రావాలంటే ఏం చేస్తారు? ఫోన్ చేసి ఈవెంట్ ఉందని పేమెంట్ మాట్లాడుకోవడమే, పేమెంట్ మాట్లాడుకోవడమే. ఇదంతా కాదు, నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంది. అసలు అప్పదావు కదా మీకు నచ్చే పెళ్లి చేసుకున్నారా? ఏం చేస్తాం బాయ్యా నా బాధలు. నన్ను పెళ్లి చూపులకు వచ్చే కొత్తలో అతను అడవిలో నుంచి వస్తారు కదా అడవి పంటలు, అలా ఉండేవాడు. మనిషి నలుపు, ఆ పళ్ళు ఎరుపు, అతను వేసుకున్న బట్టలు తెలుపు. అదో వింత జంతువులాగా ఉంటుందయ్యా. ఇంకో డైలాగ్ ఉందా? తాగు తాగు. కాదు, ఇప్పుడు ఇదంతా అవసరమా? పగలు రాత్రి తేడా ఏ తెలియట్లేదయ్యా. సర్లే మీ బాధ నాకు అర్థమైంది. అయిగోండి పెళ్లి కూతురు ఆవిడే. అబ్బా ఎంత అందంగా ఉన్నావమ్మా. బొగ్గల బూరెల్లాగున్నాయమ్మా, బూరెల్లాగున్నాయమ్మా. మా సుధీర్ కరెక్ట్ జోడి అమ్మా. ఎంత మంది క్యూలో నిలబడ్డారు, ఎవరు చేయలేని పని నువ్వు ఒక్కదాని చేసావు. అంటే ఈ లోపల మిగతా గెస్ట్లు నేను రిసీవ్ చేసుకుంటాను. పెద్దోళ్ళు అవ్వలేదు, లోపల పనులు చూడండి మీరు కాస్త వెళ్ళి. మీ బాబు ఉండబట్టే మీకు ఆ బంగారం ఉందిలేండి. సర్లేండి, మీతో పాటు ఇంకొక అతను వస్తాడు. ఆయన ఏడి? ఎంట్రీ సాంగ్ వేస్తే వస్తాడు. పాపాన్ని పెట్టేదండి. మా పాప ఉందని తెలియాలి కదా అందరికి. మీరేంటి మళ్ళీ వచ్చారు? మీది కూడా వచ్చేది కదా. మేము రావడానికి నువ్వు రావడానికి తేడా లేదు. నువ్వు ముగ్గులో గొబ్బెమ్మ లాంటోడి, సంవత్సరానికి ఒక రోజే. మేము ముగ్గులో చొక్కలు లాంటోళ్ళం, మేము ఉంటేనే ముగ్గు. ఎలా చెప్పా? అక్కడ పోయేలాగే చెప్పారు. అవును మర్చిపోయాను, నిహాంతోను దీవెన ఇద్దరు రాలేదంటే? వస్తా అన్నారండి, మేమే తీసుకురాలేదు. అవునులేండి, ఇదేదో షూటింగ్ ఈవెంట్ కాదుగా డబ్బులు రాయడానికి. తగిలిందా? మీకు తగిలిందా? మాస్టర్ మనం అవునన్నా మర్డర్ చేస్తే బెయిల్ రావడానికి ఎంత టైం పట్టిద్దండి? ఇప్పుడు మీరు ఎవరిని మర్డర్ చేయాలనుకుంటున్నారు? ఈవిడికి మేకప్ వేసినానండి. అంటే పెళ్లి చూపులు అన్నారు కదా. మీకు కాదండి పెళ్లి చూపులు, మా అన్నయ్య కాదు. అందుకే చెప్పానండి, పిల్లలకి ఎప్పుడు షూటింగ్స్ ఈవెంట్స్ కాదు, అప్పుడప్పుడు పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కాంపిటీషన్ పెట్టాలి. లాస్ట్ వీకే మా నేహాంత్ కాంపిటీషన్ లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. నేనే పెట్టా. ఏంటో కాంపిటీషన్? నెలకి వాళ్ళ నాన్న ఎక్కువ సంపాదిస్తాడా నేహాంత్ ఎక్కువ సంపాదిస్తాడు పోటీ పెట్టా. వాడే గెలిచాడు. మీ ఖర్చుల కోసం పెట్టి కల్చరల్ యాక్టివిటీస్ పేరు పెడతారా? మీ ఆయన ఎంత సంపాదిస్తాడు? మా నేహాంత్ సంపాదించే దాంట్లో టీడీఎస్ కట్ అవుతుంది, అంత సంపాదిస్తాడు. మీలాగా అందరి పేరెంట్స్ లాగా కాదండి, సంవత్సరానికి ఒకసారి విహారయాత్ర తీసుకెళ్ళడానికి. మా అమ్మాయిని నేను వారానికి 3 సార్లు తీసుకెళ్తా తెలుసా. మొన్న ఖమ్మం వెళ్ళా, మొన్న విజయవాడ, మొన్న నెల్లూరు. వాటిని విహారయాత్రలు అనరు, ఈవెంట్స్ అంటారు. ఈవెంట్స్ అంటారు. దీవెన ఏడవకమ్మా. ఏమైందండి? వేలు పెట్టుకుంటే వచ్చేటప్పుడు తీసొచ్చానండి నోట్లో. నోట్లో వేలు పెట్టుకున్న పిల్లని అడ్డం పెట్టుకుని జేబులో వేలు పెట్టుకుంటున్నారు. మీరేం తక్కువ మట్లాడుకున్న పిల్లగాడి వాళ్ళేగా, మీ మట్టి కాదు కాస్త బంగారు కాదు అని. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు అదే అక్కడ కప్పమ్మ వేసుకొని లేడీ గెటప్ లో కూర్చున్నాడు కదా అప్పారావు. నువ్వు ఎక్కువ చేయకు, చేయకు. నేను వాళ్ళు అడిగారు అన్ని. ఏంటి మీరు అప్పిగాడి వైఫా? మీ అందరికి అతను అప్పి, అతను నా చేతిలో పిప్పి పిప్పి. అవును, మీ పిల్లలు ఎలా ఉన్నారు? మా పిల్లలు బాగున్నారయ్యా. పాపకు జాబ్ చేశాను. మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా కాలంలో అయితే మేమే మా పిల్లల్ని పెంచేవాళ్ళం. ఇప్పుడు పిల్లలే పేరెంట్స్ ని పెంచుతున్నారు. భలే రియాక్ట్ అయ్యారే. ఊర్వశి మేనక
విష్ణుప్రియలాగా ఉంటావా ఏమైనా తేడాగా ఉంటావా? అలానే ఉంటాను. అయితే తేడాగానే ఉంటావే. ఏమా పెద్దదాన్ని కనబడుతున్నాను, కాలు దండం పెట్టాలని తెలీదా నీకు? నేను మీకు దండం పెట్టను, మిమ్మల్నే పెట్టిస్తా. అమ్మో అమ్మో, మీ అక్క దండం నీకో దండం. అమ్మో ఏదో ఒకసారి మీ అక్క ఫోటో. నువ్వేమో ఆడపిల్లలాగా ఉన్నావు, మీ అక్కేమో ఆనకొండ పిల్లలాగా ఉంది. నీ ముక్కేమో నేల చూస్తుంది, మీ అక్క ముక్కేమో ఆకాశాన్ని చూస్తుంది. మీ ముక్కులను చూసే ముక్కాల ఏమా నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? మీ అక్కలాగే ఈవెంట్లని షూటింగ్లని తిరుగుతావేమోనని. ఊరికే మా అక్కతో పోల్చుకోండి ఆంటీ. నీకు కంపరమే. ఏమా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏం చేస్తున్నామ్మా? సిగ్గుపడుతున్నా. అమ్మా ఎడిటర్ గారు కింద సిగ్గానే వేయండి. ఇది సిగ్గనంటే నటనే సిగ్గుపడుతుంది. ఏమ్మా ఎప్పుడైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళావా? వెళ్తున్నానండి. వెళ్ళినంత చండాలంగా ఉందేటమ్మా. అంత చండాలంగా ఉన్నానా? అమ్మా పసుపు రాసావనుకో నున్నగా ఉంటది, మేగడ రాసావనుకో తెల్లగా ఉంటావు. ఇన్ని చిట్కాలు వేసినప్పుడు అప్పారావు గారి మీద రాయొచ్చు కదా. అన్ని ఉపయోగించానే అతగాడు అలా ఉన్నాడు. అతనికి అస్సలు పనిచేయలేదు కాబట్టి డెఫినెట్ గా మనుషుల మీద పనిచేస్తుంది. పెళ్లి చూపులకు ఒప్పుకొని రావడం కాదమ్మా, గోరంటకు చేతులు పెట్టుకోవాలి. నాకు సెట్ అవని పనులు నేను చెయ్యాలి. కిట్ ఎందుకు చేస్తున్నామ్మా? ఇంతసేపటికి ఒక ఎక్స్ప్రెషన్ కట్ చేసిందండి. అబ్బా అవకాశం రావాలి కానీ మా ఆవిడ భలే ఉపయోగించుకుంటుందండి. నువ్వు చేసిన తప్పు మేము చేయకూడదు కదయ్యా. ఏంటండి గ్యాప్ లేకుండా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? చెయ్యాలి కదా జబర్దస్త్ లీడర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి పర్ఫార్మెన్స్ ఎరగదీయాలంతే ఎరగదీయాలంతే. ఏంటి మీకు జబర్దస్త్ టీమ్ లీడర్ ఇస్తున్నారా? పేరు పెట్టాను లాఫింగ్ లక్ష్మి. లాఫింగ్ లక్ష్మి. మరి దాంట్లో అప్పారావు గారు ఉంటారు కదా. పనికిమాలోడు ఎవడో పెట్టుకుంటాడు, అతను ఎవడ పెట్టుకుంటాడయ్యా? బుల్లెట్ బాస్కెట్ పెట్టుకున్నారు కదండి. అందుకే కదా ఆ మాట అనేది. ఏంటి అప్పారావు గారు ఇది ఎలాగుందో తెలుసండి, రోల్ వచ్చి రోకలతో మరపెట్టుకున్నట్టు. రోకలు ఎక్కడ ఉంది? మన కొడితే 2 ముక్కలైంది కదా. నేను రోకల గురించే చెప్పాను, మొన్న సొట్టపడిన బింది గురించి చెప్పానా? ఇక్కడ నా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి. మా అన్నయ్యకి పెళ్లి చూపులు అని చెప్పాను. ఇప్పుడు అర్జెంట్ గా ఇద్దరు రింగులు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వదిన గారు రండి ప్లీజ్. అస్సలు నాకు అర్థం కాకపోయినా పర్లేదు, నీకు పెళ్ళి అవ్వాలంతే, నీకు పెళ్ళి అవ్వాలంతే. దయ్యం నీకు అర్థం కాదు. ఓ పెళ్ళయ్యాక పెళ్ళ దయ్యాంతో సమానం అంటున్నారా? అమ్మో నా వల్ల కావట్లేదండి. చేసుకో సుధీర్. నూరా నూరా అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి అలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. అన్నా బ్యాంకాక్ హనీమూన్ ట్రిప్ కి ఒక 10 డేస్ హనీమూన్ ట్రిప్ బ్యాంకాక్. మేనేజ్ చేసేయగలవు, వెళ్ళిపో, ఏం పర్లేదు. బెస్ట్ మంచి ఛాన్స్ కొట్టా సార్. ఫస్ట్ టైం మరే ఒక మనిషికి దేనికి ఫస్ట్ నైట్ అయిపోయి పిల్లలు పడ్డారు.